హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాననమాట. అదేంటో అనుకుంటా ఉన్నారా? వేరుశనగ పప్పు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పచ్చడండి. టిఫిన్స్‌లోకి చాలా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదే చేసుకొని తింటారనమాట. అంత టేస్ట్ ఉంటుంది. అంత సూపర్‌గా ఉంటుంది. అదేం లేదండి, కొంచెం వేరుశనగ పప్పు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి అంటే కారం తగ్గట్టు మీకు ఎంత వేసుకుంటే అంత వేసుకోండి. అందులో కొంచెము చింతపండు, కొంచెం అల్లము, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, ఒక 4 వెల్లుల్లిపాయ అండి. ఇదంతా వేసేసి మిక్సీ పట్టేసి పక్కనైతే పెట్టేసుకోండి. పచ్చడి కోసమని మనం పోపు అయితే రెడీ చేసుకోవాలన్నమాట. పోపులో కొంచెం ఆయిల్ వేసేసి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిర్చి అండి. ఇదంతా వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసేసి అది పోపులో మాత్రం మిక్స్ చేసేయాలి. అది కొంచెం వీడియో మిక్స్ అయింది, క్లిప్పు మిస్ అయిందనమాట, సారీ. ఇప్పుడు నేనైతే దోసకైతే పిండి రెడీ చేస్తున్నాను, దోస పోసుకోవాలని చెప్పి. మనం ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది, దోశలో కన్నా కానీ ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. మన ఛానల్స్లో అయితే మంచి టిఫిన్ ఐటమ్స్ అయినా, రైస్ అయినా, మన చట్నీలైనా కానీ ఎవరికైతే మంచి ఫుడ్ ఐటమ్ అయితే ఇష్టమో మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తానండి. ఇంతవరకు చూసిన వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాగే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.